गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप बहुत ही अच्छे होंगे. సో లాస్ట్ వీడియోలో మీరు ఫ్యూచర్ టెన్స్ గురించి చూసారు కదా. సో తప్పకుండా అది నేర్చుకునే ఉంటారు. ఎవరైనా నేర్చుకోకపోతే తప్పకుండా వెళ్ళి నేర్చుకోండి. అదేవిధంగా ప్రెజెంట్ టెన్స్ గురించి, ప్రెజెంట్ టెన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూసాం కదా. సో యాక్చువల్గా ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. ఆ సెకండ్ ఏదైతే ఉందో దాని గురించి తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ బూత్ కాల్ అనేది అంటే పాస్ట్ టెన్స్ ఏదైతే ఉందో ఇవి కూడా అంటే మనం పాస్ట్ లో జరిగిపోయిన యాక్షన్స్ ఎలా చెప్పొచ్చు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ఇందులో కూడా మనకి చాలా టైప్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ మనకి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం తర్వాత తీసుకోవచ్చు. బట్ మీకు ఎన్ని టైప్స్ ఉంటాయో పాస్ట్ టెన్స్ లో తెలియాలి కదా. సో అందుకే నేను ఏ భూతకాల్లో ఏవైతే టైప్స్ ఉన్నాయో అవన్నీ రాశాను. ఓకే. సో భూతకాల్లో మనకి వచ్చేసరికి చాలా చేంజెస్ ఉంటాయి. సో మీరు వీడియో సరిగ్గా వినకపోతే మాత్రం మీరు భూతకాలు నేర్చుకోలేరు. సో భూతకాల్ అంటే పాస్ట్ టెన్స్ నేర్చుకోవాలంటే వీడియో ఎవరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడాలి. అప్పుడే మీకు భూతకాల్ సరిగ్గా వస్తుంది. ఓకే. సో భూతకాల్ అనేది మనం జస్ట్ ఇంట్రడక్షన్, ఇది భూతకాల్ ఇంట్రడక్షన్ వీడియో ఇది. బట్ ఇంకా మనకి భూతకాల్ గురించి మనం జస్ట్ డీప్గా తెలుసుకుందాం తర్వాత వీడియోలో. ఓకే. సో లెట్స్ స్టార్ట్. సో చూడండి, భూతకాలకి ఛే భేద్ హై. ఛే భేద్ హై అంటే 6 టైప్స్. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే సామాన్య భూతకాల్. సామాన్య భూతకాల్ అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. ఓకే. తర్వాత ఆసన్న భూతకాల్. ఆసన్న భూతకాల్ అంటే జస్ట్ రీసెంట్ గా కంప్లీటెడ్ అయిన యాక్షన్ ని మనం ఆసన్న భూతకాల్లో చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ హై యాడ్ చేశారు. తర్వాత పూర్ణ భూతకాల్. పూర్ణ భూతకాల్ అంటే అది పూర్తయిపోయింది, అది కంప్లీటెడ్ గా అయిపోయింది. సో ఈ పూర్ణ భూతకాలు మనం ఎప్పుడెప్పుడో జరిగిపోయి చాలా ఇయర్స్ అయిపోయి కూడా మనం చెప్పుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి అపూర్ణ భూతకాల్. అపూర్ణ భూతకాల్ అంటే ఇది జస్ట్ ఎవరైనా చూస్తుండగా ఆ యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పడానికి అపూర్ణ భూతకాల్ లో తెలియజేస్తాం. నెక్స్ట్ సందిగ్ధ భూతకాల్. సందిగ్ధ భూతకాల్ అంటే డౌట్ఫుల్ అనమాట. పాస్ట్ టెన్స్ లోనే ఇది డౌట్ఫుల్. నెక్స్ట్ హేతుమత్ భూతకాల్ అంటే ఇది ఒక్క సెంటెన్స్ ఏవైతే ఉందో ఇంకొక సెంటెన్స్ తో, అంటే ఒక యాక్షన్ ఇంకొక యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని హేతుమత్ భూతకాల్ అంటారు. ఓకే. సో చూడండి, సామాన్య భూతకాల్లో బాలక్ నే పత్ర లిఖా. ఓకే. సో మనకి ఇంకా పాస్ట్ టెన్స్ చెప్తున్నాను కదా, చాలా డీప్ గా తెలుసుకునే ఉన్నాయి. అయితే ఇక్కడ నే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది భూతకాల్లో. ఓకే. సో అది ఎలాగో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. బట్ ఏంటంటే జస్ట్ దీని ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. నే అనేది ఎప్పుడైతే క్రియ సకర్మక్ అయి ఉంటుందో పాస్ట్ టెన్స్ లో, క్రియ సకర్మక్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఏదైనా కర్త ద్వారా అంటే సబ్జెక్ట్ ద్వారా ఏదైతే యాక్షన్ చేస్తున్నామో దానికి ఆన్సర్ వచ్చింది అనుకోండి, అంటే వాళ్ళు చేసే క్రియకి ఆన్సర్ వచ్చింది అనుకోండి, దాన్ని సకర్మక క్రియ అంటారు. దానికి రాలేదనుకోండి రిప్లై, అంటే ఆ క్రియకి మనకి ఆన్సర్ రాలేదనుకోండి, దానికి అకర్మ క్రియ అని అంటారు. సో ఎప్పుడైతే సకర్మ క్రియ వస్తుందో అప్పుడు నే ప్రత్యయ రావాలి. ఎలా అంటే చూడండి, బాలక్ నే పత్ర లిఖ. అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ఏం క్వశ్చన్ చేసుకోవాలి? క్యా లిఖా. ఇప్పుడు క్యా లిఖా అని క్వశ్చన్ ఉందనుకోండి, దీనికి ఆన్సర్ వచ్చింది పత్ర, అంటే దీన్ని సకర్మ క్రియ అంటారు. ఎందుకంటే మీరు క్రియని క్వశ్చన్ చేసుకుంటే దానికి ఆన్సర్ వస్తే దాన్ని సకర్మ క్రియ అంటారు. ఎప్పుడైతే ఆన్సర్ వస్తుందో సకర్మ క్రియ అవుతుందో అప్పుడు నే ప్రత్యయ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అందుకే బాలక్ నే పత్ర లిఖ. ఓకే. తర్వాత బాలక్ నే పత్ర లిఖా హై. ఇది హై అనేది మనకి జస్ట్ రీసెంట్ గా తను లెటర్ రాశాడు అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ బాలక్ నే పత్ర లిఖత అంటే ఆల్రెడీ తను రాసేసాడు, కంప్లీటెడ్ యాక్షన్. అందుకే ఈ థా అనేది
పాస్ట్ టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, అపూర్ణ భూతకాల్. అపూర్ణ భూతకాల్ అంటే బాలక్ పత్ర లిక్ రహా థా. లిక్ రహా థా అంటే చూడండి, మీరు ఎవరినైనా చూస్తుండగా రాస్తున్నారు అంటే, మీరు చూస్తుండగా ఎవరో ఒక అబ్బాయి లెటర్ రాస్తూ ఉన్నాడు, బట్ అది కంప్లీట్ అయిందో లేదో మీకు ఐడియా లేదు. సో అందుకే అప్పుడు మీరు చెప్పొచ్చు బాలక్ పత్ర లిక్ రహా థా అంటే రాస్తూ ఉండేను, మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడు రాస్తూ ఉండే, బట్ అది కంప్లీట్ అయిందో లేదో అది మీకు తెలియదు కాబట్టి బాలక్ పత్ర లిక్ రహా థా అని చెప్పొచ్చు. తర్వాత సందిగ్ధ భూతకాల్. సందిగ్ధ భూతకాల్ అంటే బాలక్ నే పత్ర లిఖా హోగా, మీరు డౌట్ఫుల్ గా చెప్తున్నారు అనమాట. అంటే ఆ అబ్బాయి లెటర్ రాసి ఉండి ఉండొచ్చు అంటే మీకు అది కంప్లీటెడ్ గా తెలియదు. సో దీన్ని సందిగ్ధ భూతకాల్ అని అంటారు. తర్వాత హేతు మద్భూతకాల్. హేతు మద్భూతకాల్ అంటే ఒక క్రియ ఇంకొక క్రియ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, బాలక్ కలం లాతా తో బాలికావి పత్ర లిక్తి. అంటే ఇన్ కేస్ అంటే ఒక అబ్బాయి పెన్ తెచ్చుంటుంటే అమ్మాయి కూడా పత్ర అంటే లెటర్ రాసేది. దీంట్లో హైలు ఏముండవు, కానీ ఎండింగ్ వచ్చే క్రియ మాత్రం మీకు సామాన్య వర్తమాన కాలంలో క్రియ వస్తుంది భూతకాల్లో. అందుకే చూడండి లాతా, ఈ తా అనేది లిక్తి అనేది మనకి ప్రెసెంట్ టెన్స్ లో సామాన్య క్రియ ఉంటుంది కదా, బట్ ఈ క్రియ ఎప్పుడు వస్తుంది, ఒక సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ మీద అంటే ఒక క్రియ ఇంకొక క్రియ మీద డిపెండ్ అయితే మాత్రమే ఇది వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా అనమాట. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇక్కడ నే రాలేదు కదా అని రావచ్చు. అయితే నే ప్రత్యేకి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అందులో అపూర్ణ భూతకాలు కానీ లేకపోతే హేతు భూతకాల్లో కానీ అది సకర్మక్కైనా అకర్మక్కైనా ఏ క్రియ అయినా సరే ఈ నే ప్రత్యయ అనేది ఇందులో రాదు. ఈ నేమ్ మటు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇంకా మనం దీని గురించి ఇంకా డీప్ గా తెలుసుకుందాం, బట్ ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే. అంటే భూతకాల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే. బట్ ఇందులో అన్నీ గుర్తుపెట్టుకోవాలా మేడం అంటే అన్నీ అవసరం లేదు. ఎక్కువగా ఎగ్జామ్స్ లో అడిగితే ఫస్ట్ సామాన్య భూతకాలు అడుగుతుంటాడు, బట్ మీకు తెలిసి ఉండాలి. అంటే చూడండి, బాలక్నే పత్ర లిఖా హోగా, డౌట్ఫుల్ గా అలా అనొచ్చు కదా, బాలక్నే పత్ర లిఖా హోగా. తర్వాత అయితే మనకి హోగా హోగీలు మనకి ఫ్యూచర్ టెన్స్ లో కూడా వస్తాయి కదా, బట్ నే వచ్చిందంటే అది తప్పకుండా పాస్ట్ టెన్సే అవుతుంది. అందుకే బాలక్నే పత్ర లిఖా హోగా అనేది అది పాస్ట్ టెన్సే. ఇంకొకటి ఏంటంటే ఇందులో హేతు మద్భూతకాలు అనేది చాలా రేర్ గా కనిపిస్తుంటుంది మనకి అక్కడక్కడ, బట్ ఒక సెంటెన్స్ ఇంకొకటి సెంటెన్స్ మీద డిపెండ్ అయినప్పుడు మాత్రం ఈ హేతు మద్భూతకాలు గుర్తుపెట్టుకోవాలి. పత్ర లిఖ్ రహా థా. ఆసన్న భూతకాలు మాత్రం అంతగా ఎక్కువగా ఎవరు ఎక్కువగా వాడరు. ఎక్కువగా యూజ్ చేసేది మనకి సామాన్య భూతకాలు యూజ్ చేస్తుంటారు, లేకపోతే అపూర్ణ భూతకాలు. లిఖ్ రహా థా, ఖా రహా థా అంటే మీరు చూస్తుండగా ఏదైనా క్రియ జరుగుతుంది, అది కంప్లీట్ కాలేదు, అది అపూర్ణ భూతకాల్లో మనం చెప్పుకుంటాం. సో ఇది ఒకటి అడుగుతుంది, ఇది అప్పుడప్పుడు మనకి ఎగ్జామ్స్ లో కానీ లేకపోతే రియల్ లైఫ్ లో కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, పూర్ణ భూతకాల్లో ఏముంది, ఈ సామాన్య భూతకాలకి జస్ట్ థా యాడ్ చేసేస్తే పూర్ణ భూతకాలు అయిపోతుంది. ఓకే, ఈ 2-3 జస్ట్ ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి భూతకాల్లో గుర్తుపెట్టుకోవాలి. బట్ భూతకాల్లో ఎక్కువగా క్రియ ఒకటి చేంజ్ అవుతుంది, అంటే ఆబ్జెక్ట్ బట్టి నే బట్టి. ఇవి కొంచెం మీకు ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ వీడియోస్ చూస్తూ మీరు ప్రతిదీ నోట్ చేసుకుని కరెక్ట్గా ఫాలో అవుతే మాత్రం ఉన్న కన్ఫ్యూజన్ అంతా మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.